వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమః. ఓం గం శ్రీం లక్ష్మీ గణపతయే నమః. నమస్తే యోగి రాజేంద్ర. నమస్తే యోగి రాజేంద్ర. దత్తాత్రేయ దయానిధే స్మృతిం తేగి మాం రక్ష. భక్తిం తే తేగి మే దృఢాం. నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మ రతాయ చ అయతాం కల్పవృక్షాయ శ్రీధరాయ నమో నమః. శ్రీధరాయ నమో నమః. శ్రీధరాయ నమో నమః. శ్రీధరాయ నమో నమః. ప్రేమూర్తి గారు, పరమ పవిత్రమైన శరన్నవరాత్రి మహోత్సవాలు జరుపుకుంటున్నాం. We are celebrating the very sacred Sharad Navaratri. ప్రతి వసంత నవరాత్రులకి ప్రత్యేకత ఉన్నాయి. ఈ సంవత్సరం చాలా విశేషం ఉంది. Every Navaratri has its own significance, and this year's Navaratri has a special significance. ఈ ప్రపంచంలో అక్కడక్కడ జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం, అస్తవ్యస్తమైన స్థితి, ఈర్ష, అసూయ, ద్వేషాలు మాపవలసిన అవసరం ఎంతైనా ఉంది. There's a great need to ameliorate the environment which is vitiated by war mongering in certain parts of the world and jealousy and hatred in other parts. మనం ఇప్పుడు చక్కగా హోమం జరుపుకున్నాం. We did the Homam very well today. చక్కగా, చాలా చక్కగా నిర్వహించారు ప్రీస్ట్ గారు. The priest rendered it very beautifully, conducted it very beautifully. ఆ కనెక్షన్ పెట్టుకొని ఉన్నాయి. తామ మంత్ర అనుష్ఠానం చేస్తూ ఆ అనుష్ఠానంతో తనలో ఉన్న శక్తిని పెంచుకొని దాన్ని సమాజం కోసం వినియోగం చేసేటువంటి ఉత్తమ సంస్కారయుతమైన ధర్మవర్తనులైనటువంటి ప్రీస్ట్ యొక్క ఆ సంకల్పం చేసేటువంటి హోమం కానీ పూజ కానీ మనకి వాళ్ళకి వస్తుంది, మనకి అత్యద్భుతమైన ఫలితం ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి. The priest, through the power of the mantra that they chant, that sacredness they have spread to the community, and with that purity and with that power of the mantra that he chants and does a nishta, with that only he has lighted the flame, and that benefit comes to all of us. మీకు ఒక ఉదాహరణ ఇస్తే అర్థం అవుతుంది. If I give you an example, you will understand. ఏదో అనారోగ్యం వచ్చింది మీకు, మీ పిల్లలకో, కుటుంబంలో వాళ్ళకి. In your family, either you or your children, somebody got unwell. మీకు తెలియదు ఏ మందు ఇవ్వాలో, ఎలా ట్రీట్ చేయాలో, ఎలా రోగం విముక్తి కావాలి. You do not know how to get free from it. You do not know what medicine to take or what prescription to be used. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. You go to a doctor. ఆ డాక్టరు జాగ్రత్తగా వినండి. ఆ డాక్టరు చక్కగా ఆ పరిజ్ఞానానంతా, వైద్యశాస్త్ర జ్ఞానానంతా గ్రహించి, ఎంతో కృషి చేసి గ్రహించి తనలో అట్టు పెట్టుకొని తన మనసులో ఆ జ్ఞానంతో ఏం కావాలో కనుక్కొని దానికి తగ్గ రోగానికి తగ్గ మందేస్తే రోగం తగ్గుతుంది. The doctor has enlightened himself with the ocean of knowledge, and with not knowledge, he prescribes the medicine, and once you take that medicine, then you'll be free of that illness. తలకాయనికి వచ్చినప్పుడు కడుపులో నొప్పి మంది పడుతుంది. When you have a headache, he will not give you medicine for stomachache. అలాగే మనకు వచ్చేటువంటి ఆ యొక్క జాతక రీత్యా కానీ, లేకపోతే ఇతరత్ర గ్రహ సంబంధంగా కానీ ఆ దోషం ఏంటో, ఎందుకు వస్తున్నదో డాక్టర్ ఎట్లాగైతే స్కాన్ చేసి, బ్లడ్ టెస్ట్ చేసి, యూరిన్ టెస్ట్ చేసి కనుక్కుంటాడో అలాగే వాళ్ళు కనుక్కొని ప్రీస్ట్ చక్కగా మనకి ఏది అవసరమో దాన్ని అందిస్తారు. వాళ్ళకి మనం చక్కగా కృతజ్ఞులమై ఉండాలి. Just as a doctor uses various tests to diagnose your illness and then prescribes the medicine, so also the priest diagnoses the situation of society and gives the prescription. So we have to be very grateful to them. We have to be very grateful to them. ఇప్పుడు చేసినటువంటిది ఏమిటి అంటే ఆ యొక్క విశ్వశ్రీ శక్తి రకరకాల రూపాలతో రూపాంతరం చెంది ప్రజాసేవ చేస్తున్నది, మనకి ఉపయోగపడుతున్నది. This universal Sri Shakti in different forms is serving the society. వాటిని మన
విష్ణు శక్తి అయినటువంటి లక్ష్మిని, బ్రహ్మ శక్తి అయినటువంటి సరస్వతిని, రుద్రుడి యొక్క శక్తి అయినటువంటి దుర్గాని పిలుచుకుంటున్నాం. So the Shakti of Vishnu, Lakshmi, the Shakti of Brahma, Saraswati, the Shakti of Rudra, Durga, we are worshipping. చక్కగా చేశారు కృష్ణుడు. The ఇప్పుడే spirit కాదు, is very మొదటిసారి good. చేసినప్పుడు కూడా నేను చెప్పాను. Even the last time Swami said, వాళ్ళు అక్కడి నుంచి ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి ఈ విధంగా చేస్తున్నారంటే మిమ్మల్ని ఆ భారతీయ సనాధర్మని ఎక్కడ దూరం అవుతారో కాకుండా దాని ఫలితాన్ని అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే మీకు అందించడానికని ఎంతో త్యాగం చేసి వచ్చారు. వాళ్ళ యొక్క జన్మల చరితార్థములు. the priests after great sacrifice have come all the way from India here so that we may be in touch with our Sanatana Dharma, and therefore we have to be very grateful to them, and their lives are historical. They have made a mark in society. దుర్గా కూర్చొని నేను చేశాను, మిగతావన్నీ మీరు చేశారు. దుర్గా ముఖ్యంగా దుర్గా ఒకటి మూలమైనటువంటిది. ఈ యొక్క శరీరంలో ఇంతటి శక్తివంతమై ఫౌంటైన్ లాగా ఇప్పుడు వస్తున్న దానికి మూల కారణమైన ఆ బీజాన్ని అందించినటువంటి ఆ రహస్యమైన బీజమంత్రం ఏదైతే ఉందో దాన్ని అక్కడ నేను కాసేపు చేయడం జరిగింది. మనకి రక్ష ఇవ్వడానికి, విశ్వానికి రక్ష కావాలి, మన కుటుంబానికి రక్ష కావాలి, సమస్త మానవ జాతికి రక్ష కావాలి. You did all the other homas, but Swami came and specially did the Durga Homa. The very power that he generated in his body through the following of Durga with the Bijaksharas, those he silently uttered here for our benefit, because so that he had protection for us individually, for our families, for the society. And that is the contribution Swami has lovingly made in a silent manner, bringing that divine power to us. Durgati Nasini Durga Mata. Durga Mata is the one who destroys all the bad happenings in our life. మనం ఏం చేస్తున్నామంటే డే టు డే లైఫ్లో మనకు ఏదైతే బాధ కలిగిస్తుందో, మనకి ఏదైతే నష్టం కలిగిస్తుందో దాన్ని కౌగలించుకుంటున్నాం, మేలు కలిగే దాన్ని దూరం చేసుకుంటున్నాం. అందుకని నష్టపడుతున్నాం, బాధపడుతున్నాం. In daily life we are grasping or embracing all that is bad and that brings the harm to us. That's why we are suffering. And all that is good we are pushing away from us. That is the root of our problem. అది కంప్యూటర్ అనుకోండి, ఉదాహరణకి కంప్యూటర్ ఎక్కడ పెట్టాం, Let's say we have a computer there, laptop. దాన్ని పాస్వర్డ్ ఉంటుంది ఓపెన్ చేయడానికి, మనకు తెలియదు, వారికి తెలుస్తుంది. Password we do not know, but they know the password. తర్వాత ఒక వెబ్సైట్ చూడాలి, ఆ వెబ్సైట్ పాస్వర్డ్ అనేది మనకు తెలియదు, వారికి తెలుస్తుంది. ఆ దుర్గా లేకపోతే నవగ్రహాలు లేకపోతే అష్టదిక్పాలకులు, సూర్యుడు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సపరేట్ పాస్వర్డ్ ఎట్లా ఉంటుందో ఓపెన్ చేయడానికి, అలాగే ఒక్కొక్క దేవతని ఆవాహన చేయడానికి ఒక్కొక్క మంత్రం ఉంది. ఆ మంత్రానుష్ఠానం చేస్తేనే సరాసరి వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళ నుంచి మనకి వస్తుంది. మనం ఈమెయిల్స్ పంపించవచ్చు, ఈమెయిల్స్ మనం స్వీకరించవచ్చు, అనుగ్రహాన్ని పొందొచ్చు. అలా తెలిసిన వాళ్ళ యొక్క సహాయాన్ని మనం పొంది మన జన్మల్ని చరితార్థం చేసుకోవాలి, మన కష్టాల్ని నష్టాల్ని దూరం చేసుకోవాలి. Just as to go to websites we need passwords and we should know where to go. Durga Puja or whether it's Navagrahas or whether Ashtadikpalakas, for each there is a mantra which unlocks that beneficial qualities of that. That is known to them, and therefore we have to be very grateful to them. This is the problem now today in the world. ఏదైతే చేస్తున్నామో దానికి విఘ్నం కలిగించేట్టుగా వివిధమైనటువంటి శబ్దాలు, అపశబ్దాలు, వికృత శబ్దాలు వినిపిస్తుంటాయి. This is the problem in the world today. If you try to do something good, there will be some noise, there will be some background disturbance all the time. ఇందాక యుద్ధం చెప్తున్నాడు, 2 నిమిషాలే మనం పూర్ణావతి 2 minutes తర్వాత పూర్ణావతి చేస్తాం. Swami says speak for 2 minutes only and then we do the పూర్ణావతి. మనం యుద్ధం వస్తుందేమో, ప్రపంచ యుద్ధం వస్తుందేమో అని భయపడుతున్నాం, జరుగుతున్నటువంటి కొన్ని చోట్ల యుద్ధాలు చూసి. Because of the wars that are happening in certain places, we are afraid that there may be soon a world war. నేనంటున్నాను ప్రపంచ యుద్ధం వచ్చింది. Swami is saying that already the world war is there. It has come already. ఇది ఒక దేశం వచ్చింది కాదు, 2 దేశాలు 4 దేశాలు వచ్చింది కాదు. ప్రపంచం మొత్తం మీద ఒక చిన్న వైరస్ యుద్ధం ప్రకటించి ఎంత నాశనం చేస్తుందో 9 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం, 2018 నుంచి. It's not within 1 nation or 2 nations or even 4 nations, but all over the world, a small virus, the COVID from 2018, we saw what havoc it has caused all over the world. ఇది ఒక దేశం
మీద కాదు, ఒక మతం మీద కాదు, ఒక కులం మీద కాదు, ఒక ప్రాంతం కాదు, మొత్తం మానవ జాతి మీద యుద్ధం ప్రకటించింది వైరస్. The virus has proclaimed a war not on one particular nation or caste or race or anybody, but the entire world. అది ప్రపంచ యుద్ధం అంటే. That is world war. That is what is meant by world war. మరి బుద్ధి జ్ఞానం ఉన్న మనం ఏం చేయాలి? What should we do who have wisdom and knowledge? అందరం కలిసి దాన్ని ఎదుర్కోవాలి అక్కర్లేదా? Shouldn't we all join together and oppose it? మళ్ళీ చెప్ప సెంటెన్స్, రిపీట్ దట్ సెంటెన్స్. Shouldn't we all unite and oppose that, confront it? ఆర్ వి డూయింగ్ దట్? Are we doing that? నో. No. ఏ పక్క దేశాధిపతి అయినా, ఏ ఒక్క నాయకుడైనా ఇది తప్పు అని చెప్పి ధైర్యంగా చెబుతున్నామా? Has any country or any leader have they said this is wrong and they oppose it? ఇదే నేను ఈ సంవత్సరం ముఖ్యంగా బర్త్డే దగ్గర నుంచి చెబుతున్నది. మేధావుల మేధాశక్తి ప్రపంచ వినాశనానికి ఉపయోగించకూడదు, ఓన్లీ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ మనం ఉపయోగించాలి. Since birthday Swami is telling this to the entire world that the intellectuals should use their intellectual power not for harming society but for the benefit or welfare of the world. ఈ ఒక్క కంటికి కనిపించిన సూక్ష్మమైన వైరస్ ఇంత చేస్తే ఏంటో నువ్వు నీ వంక చూస్తున్నాడు ఏంటి? రాజేష్ ఇస్ లుకింగ్ ఎట్ మాధవి. ఏం పర్వాలా, మనం భద్రంగానే ఉంటాం. నథింగ్ హ్యాపెన్స్ టు ది వరల్డ్. చెప్పు. Nothing happens to the world. Swami is saying that Rajesh is looking at Madhuri, but he's saying nothing happens to the world. But this virus, which you cannot even see with the naked eye, which is very so subtle. అది గమ్మత్తు తెలుసా? ఎందుకు చూస్తున్నాడు రాజేష్? ప్రతి వ్యక్తి కూడా, ప్రతి పురుషుడు కూడా తన భార్య క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు. Every married person aspires that his wife or spouse should be happy and safe. గర్వంగా చెప్పు సరోజన అంత చూసి. Very proudly I say that so that even Sarojini may know. ఇప్పుడు మనం చేయవలసిన పని ఇలాంటి వైరస్లు ఇక మేము కనుక్కోమని సైంటిస్ట్ చేత ప్రమాణం చేయించాలి అందరం కలిసి. We should get a promise from the scientists that they will find a cure for this sort of virus and they will never do this again in future. కనుక్కోవాలనుకుంటే సంపూర్ణంగా ఏ మందులు తీసుకోకుండా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా, అనిల్ దగ్గర కూడా వెళ్లకుండా, రాజుల దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా సంపూర్ణంగా ఆరోగ్యవంతంగా చేసే వైరస్ ని కనుక్కొని ఒక్కొక్కరికి అందిస్తే ఆహా సంతోషిస్తాడు విశ్వయోగి. In fact, if they find a virus which without any medicines they can share with everybody, which will make everybody strong and their immune system strong, and Vishwayogi Vishwanji will be very happy. కాసేపు లాన్లో ఆడుకుందాం అని చెప్పేసి వెళ్తే అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ లేకపోతే ఏదో ఒకటి ఒక పురుగు పాకిందంటే మనం ఎక్కడెక్కడ గోపరాలు ఇండియా కూడా పరిగెత్తి ప్రకృతి వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితి. Today, if we go into the lawn and we play there, our children play there, either a bacteria or something or there gets hold of us, and then we have to run hither and thither for a cure. They go to India for nature cures also. డాక్టర్లే, Even doctors themselves go there. ఏమిటంటే ప్రకృతి 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 వైద్యుడు, ప్రకృతి నుంచే అంతా వస్తుంది. ప్రకృతిని మనం ఉపయోగించుకోవాలి కానీ ప్రకృతిని నాశనం చేయకూడదు. డోంట్ ఇంటర్ఫియర్ ద నేచర్. ప్రకృతిని సేవించండి, ప్రేమించండి, అప్పుడు అంతా బాగుంటుంది. Nature, nature, nature. Nature is the doctor. Nature provides all the cures. Do not interfere with nature. Take care of nature, then everything will be fine. గుంటూరులో నా దగ్గరికి ఒక అతను వచ్చాడు. In Guntur, a person came to Swami. అతనికి ఈ పేరు అంతా కూడా చుక్కలు 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 వచ్చింది. On his back, there were all these spots on his back. వచ్చి డాక్టర్లు అది ఇది అన్నట్టు, కాదయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళావు చెప్పు, ఏదన్నా ఆడుకున్నావు ఎక్కడికన్నా, పదుల్లో వాటిల్లోకి వెళ్ళి దారిలోకి వెళ్ళాను. యథార్థం ఈ పూలు పోయటానికని మా ఆవిడ బాధపడుతూ ఉంటాము అని నేను వెళ్ళాను. అక్కడ ఏదో పురుగులు వచ్చి చేసినాయి, దానివల్ల వచ్చింది, పోయి పరీక్ష చేయించుకోమంటే ఇన్సెక్ట్ ఇన్ఫెక్షన్ అని చెప్పి డాక్టర్ చెప్పారు. So he was very confused, not knowing what happened. When Swami asked, where did you lean against something by which you got this? And finally it turned out that he had gone to the garden to pick up some flowers because his wife was not able to do that, and some insect bit him. So it was an insect infection that he had. ఇది ఎందుకు చెప్పారంటే, నేను ప్రకృతిని సేవించడం, ప్రేమిద్దాం, ఆరాధిద్దాం, అదే మనకి శాస్త్రం చెప్పింది. ఎన్నోసార్లు చెప్తున్నాను, ప్రకృత్యై నమః అని లక్ష్మీ అమ్మవారి పూజ చేస్తున్నాం. వాటితో ఫస్ట్నే ప్రకృతి ప్రకృత్యై నమః. రెండోది కూడా ఉంది,
వికృత్యై నమః. ఆ ప్రకృతి మనం సేవించకపోతే వికృత రూపంలో వస్తుంది. కాబట్టి అప్పుడేం చేయాలి మనం? ఆ వికృత రూపంలో ఉన్న ప్రకృతిని మళ్ళీ ప్రార్థన చేస్తే శాంతిస్తుంది. We have to serve, love and worship Mother Nature. The first name of Mother Lakshmi is Prakriti Namaha. If we can follow that, it's well and good. Otherwise, the next name, Vikriti Namaha, will come and teach us the lesson. So it's better we learn the lesson with Prakriti Namaha. మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు. Divine blessings to each one of you. ఎక్కడ యుద్ధము రాదు, There will be no war. వస్తుంది. ఎవరైనా ఇద్దరు కొట్టుకుంటారు, అయిపోతారు. వాళ్ళ పక్కన 10 మంది, వీళ్ళ పక్క మనం 10 మంది చేస్తారే, అప్పుడు ప్రమాదం. There will be some war. There will be some people who pass over on each side. But if 10 people join on that side and then 10 people join on this side, that will be the problem. ఒక పల్లెటూరులో In a village, ఒక ఆయన ఇంకొక ఆయన ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చి పోటాడుకుంటున్నారు. one person and another person, they had some argument and they were having a disagreement on that. వాళ్ళిద్దరిని సరిదిద్దాలి. అసలు We should actually patch it up between them. వాళ్ళిద్దరి మధ్య ఒక స్నేహభావాన్ని కౌగలించుకునేట్టు చేయాలి. స్నేహభావంతో కౌగలించుకునేట్టు చేయాలి. We should with love, with the loving affection, we should make them embrace each other. అని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అటు 20 మంది ఇటు 20 మంది వచ్చి మొత్తం కలిసి ఒక ఇద్దరి మధ్య ఉన్న తగాదానికి అంత పోట్లాటకి అంత గ్రామ తగాదాగా చేస్తున్నాం. In fact, we should, on the contrary, what we do is 1,000 people on the other side and 1,000 people on this side come together, and what should have been an individual difference makes them a whole configuration for the village. అది ఇతను ఒక కులం అతను ఒక కులం అయితే ఆ కులం వాళ్ళంతా అటు ఈ కులం వాళ్ళంతా ఇటు చేస్తున్నారు. If he belongs to one caste and the other person belongs to another caste, each person will get backing from their own caste members. అతను ఇంకొక మతం ఇతను ఇంకొక మతం అయితే ఆ మతం వాళ్ళు అటు ఈ మతం వాళ్ళు ఇటు మతయుద్ధం అయితే. If they are of different religions, then all the people of his religion back him and all the people of his religion back him, and it becomes a religious war. అప్పుడు నేను మనం వెళ్ళాం దగ్గరికి వెళ్ళి అసలు మీ ఇద్దరికి పోట్లాట ఎందుకు వచ్చిందయ్యా అని అడిగాం ఆ ఇద్దరిని. Then we went there to the two individuals and asked them, actually, what is the matter that happened between both of you? మేము బ్రాండీ షాప్కి వెళ్ళాం, మేము ఫ్రెండ్సే. నాకంటే ఒక పెద్ద ఎక్కువ తాగాడు వాడు, అందుకని కోపం వచ్చి కొట్టుకుంటున్నాం అన్నాడు. We went to a brandy shop, we are both friends, he drank one pack more than me, so we had a disagreement on that and we are fighting. నువ్వు ఎందుకు తాగేవరా, నాకు ఎందుకు ఇవ్వలేదు అనేది మొదలైంది. ఈ మత యుద్ధం దాకా వచ్చింది, దేశాల యుద్ధం దాకా వస్తున్నది. ఇది మన తప్ప, వాళ్ళిద్దరు తాగిన వాళ్ళిద్దరు తప్ప ఆలోచించండి, మన తప్ప. It was just that why did you drink one pack more than me, you should have given it to me, that was a disagreement. So what should have been a simple thing became a religious war and then became a national war. ఈ ఒక్క సెంటెన్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించండి. ప్రపంచంలో జరుగుతున్న వాటన్నిటికి కారణం ఇదే. ఇద్దరి మధ్య ఏదైనా తగాదా వస్తే, భార్యాభర్త కొట్టుకుంటుంటే విడాకులు తీసుకోని వాళ్ళు, విడాకులు తీసుకొని వీళ్ళు అనకూడదు. ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి, నాయన నువ్వు కావాలంటే 10 దెబ్బలు కొట్టు, నువ్వు కూడా కొట్టమ్మా అని చెప్పి ఆ ఇద్దరిని సరి చేసి మళ్ళీ పంపించాలి, కానీ విడిపోయేట్టు చేయకూడదు. మనం శాంతి రావాలంటే డోంట్ యాక్ట్, లివ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. Swami says that if there's any conflict between two individuals, like for example husband and wife, there will be some people who tell the husband to go for divorce and somebody will encourage the wife to go for divorce. Instead of, we should try to bring them together. If you want to have a disagreement, give her 10 blows, she will give you 10 blows, you be happy, fix your problem. But we should not do that. So Swami says, under those circumstances we should not act, but we should live and move forward. మనం లవ్ చేయకుంటే, లవ్ ఉన్నప్పుడు ఇతరమైనవి రావు. When we have love, no other matter will happen there. It will be only loving. భర్త అంటే అమితమైన ప్రేమ అయినప్పుడు భర్త తన్నినా కూడా ఇంకా తన్నంటే అంటుందే కానీ ద్వేషం. When the husband is loving, even if we takes a step back, everything will be fine. ఆ మధ్య ప్రేమతో శాంతి వస్తుంది, కానీ ప్రేమ లేకపోతే శాంతి రాదు. With love there will be peace, but without love there will be no peace. That is why Vishwayogi Vishwanji always proclaims, tells, fill your heart with love and fill your mind with peace. Spread love and peace wherever you go. Then the whole world becomes peaceful and becomes powerful also. So Swami always encourages us to fill our heart with love and mind with peace and spread love and peace wherever we go, that the whole world will become peaceful and powerful as well. ఇప్పుడు ఈ చేసినటువంటి దీనికి పునః చేయబోతున్నా ముందే మాట్లాడతానని చెప్పారు. ఎందుకంటే ఏం ఫలితం వస్తున్నది మనకు అనేది మీ అందరికి అనుమానం అవుతుంది. కాబట్టి ఇచ్చేది డాక్టర్ ఇంజక్షన్ అంటారు, ఇక్కడ ఏమంటారు, షాట్. ఆ షాట్ ఇచ్చింది ఏమిటైనా మీకు తెలియదు, కానీ తర్వాత దాని ఫలితం మనకు తెలుస్తుంది.
రోగం తగ్గుతుంది, ఆరోగ్యం వస్తుంది. అంతకుముందు పడుకున్న వాళ్ళం బెడ్రూమ్లో పొగరుగుతాం, పరిగెత్తి భర్తతో పోట్లాడతాం. So before the Purnavati, Swami wanted to explain the significance of it so that you will understand what benefits you are getting. For instance, when the doctor gives a shot, the person who is drooping and not energetic will be energetic and he can move forward and even probably fight with his wife. మీరు చేసినటువంటి ఈ యొక్క హోమక్రతువు వల్ల మంచి నిష్టగా చేయించినటువంటి ప్రీస్ట్ యొక్క ధర్మాచరణ వల్ల, మంత్ర ఉచ్చారణ వల్ల మీకు ఫలితం వచ్చింది. Because the priest lives a righteous life, because the mantras are chanted in the right manner, because the whole homas are done with the right guidelines of the scriptures, therefore all the benefits will accrue to you. ఇప్పుడు మీకు డబ్బులు, బ్యాంకుల్లో డబ్బులు, you may not have money in the bank. కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. Let's say you don't have money even to buy some food. ఎంబడే పరిస్థితి దగ్గరికి వచ్చారనుకోండి, Even if let's say you come to the priest, ఆయన ఎంబడే ఏం లేదు వెళ్ళిపోయింది మీకు బ్యాంక్ అకౌంట్ చూసుకోండి అని అన్నాడు అనుకోండి. if he says it has already been deposited, go and look at your bank account. అదేంటి ఎంబడే ఎట్లా వస్తుంది అది స్వామి అని అడుగుతాడు. నేను వేసేసాను బ్యాంకులో నీ అకౌంట్కి వచ్చి, ఎట్లయితే ఇక్కడ మీరు ఉన్నారు కదా ఎట్లా వేసారా, ఆన్లైన్ వేసేసాను. Then they ask, but how did it go from bank? You are here and the account is somewhere. No, I did it online transfer. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అంటే కంప్యూటర్ ఇదే, యోగులకి వేరే కంప్యూటర్ అక్కర్లా, ఇదే కంప్యూటర్. దీని ద్వారా ఆన్లైన్ పంపిస్తారు. మీ బ్యాంకులో డబ్బు వచ్చిందంటే మీకు ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి జరుగుతుంది. ఈ రోజున మీ వంశము, మీ కుటుంబము ఆరోగ్యవంతమై ఐశ్వర్యవంతమై అష్టగ్రహ సంతృప్తి చెంది, అష్టగ్రహాలు కూడా సంతృప్తి చెంది, నవగ్రహాలు కూడా సంతృప్తి చెంది. అష్టగ్రహాల్లో నేను కేతువుని తీసేసి చెప్పాను, అందుకని అష్టగ్రహాలండి. నవగ్రహాల్లో కేతు అనేటువంటి దానికి చాలా విశిష్టత ఉంది, అది పక్కన పెట్టేసుకోవాలి. అందుకనే మనకి అష్టగ్రహ కూటమి ఏర్పడితే కష్టం వస్తున్నట్టే అవన్నీ కూడా ఈ నిజమే అయినప్పుడు కూడా వీటన్నిటినీ మనకి తొలగించి ఆశీస్సులు అందజేసేటువంటి మంత్రద్రష్టలైన ప్రీస్ట్ చేసేటువంటి కార్యక్రమాల్లో భాగం పంచుకుంటే ఫలితం వస్తుంది. మీకు నవగ్రహ సంబంధమైనటువంటి దోషాలు తొలగి ఆదిత్యాది నవగ్రహ దేవత పరిపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు, ఇంద్రాది అష్టదిక్పాలక పరిపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి సమైక్య విశ్వ శ్రీశక్తి పరిపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు, విజయోస్తు దిగ్విజయోస్తు అని చెబుతూ మీ అందరికీ ఆశీస్సులు అందజేస్తున్నాను. So the priests who are the seers of the mantras, they have deposited all of this already. Because of their prayers, because of their mantra chanting, you will have long life, health and prosperity in your lives. And Swami has blessed us all profusely in all respects, including the Vichya Shakti, Jnana Shakti, Kriya Shakti, the divine power, divine mothers, blessings are all of us. Swami is concluding his talk with immediate blessings to everybody. I am very happy. Swami is very happy. ఈ నవరాత్రులు మొత్తం ఇక్కడే ఉంటున్నాను నేను. For the entire duration of Navaratri, Swami is here in This is the first time ఒకేసారి అమెరికాలో నవరాత్రులు మొదటి నుంచి చివరి దాకా ఉన్నటువంటిది ఇక్కడే. This is the very first time in Swami's America trip that from the beginning to the end of Navaratri is in one place, in this Dallas. చాలా విశేషమైనటువంటి ఫలితం. This is a very, very special honor for us. మీరు ఒకవేళ పొద్దుగా రాకపోవచ్చు, రాలేకపోవచ్చు, అది వేరే సంగతి. కానీ యు ఆర్ ఆల్వేస్ ఇన్ మై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ యూ విల్ బి బెనిఫిటెడ్ ఇఫ్ ఐ డూ. If I do, I am not benefiting, you are benefiting. Swami is saying that 1 year you may be here, 1 year you may not be here, but that doesn't matter. If we are all in Swami's magnetic field, then we all benefit from it, and he gets nothing from it, only for ourselves. అట్లా అని ఏం చేయకుండా కూర్చోకండి. That doesn't mean that we should not do our duties. మన డ్యూటీ వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్. We should do our duty. Work is worship and duty is God. ఇక పూర్ణావతికి వెళ్దాం. ప్రతి ఒక్కటి చదివిన తర్వాత పూర్ణ